హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మనం ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ డేటాబేస్ కానీ ఏదైనా నేర్చుకునే ముందర ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే క్లయింట్ ఏదైనా క్లిక్ చేసినా కానీ, ఏదైనా ఎంటర్ చేసినా కానీ, ఏదైనా బుక్ చేసినా ఆర్డర్ చేసినా కానీ, ఫ్రంట్ ఎండ్లో ఏదైనా డీటెయిల్స్ ఇచ్చినా కానీ బ్యాక్ ఎండ్లో సర్వర్కి ఎలా వెళ్తుంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వేరు సిస్టమ్స్లో వర్క్ అవుతాయా, ఎక్కడ అప్లోడ్ అవుతాయి, ఏంటి, ఇలా క్లియర్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇది ఒక బిగినర్స్, ఫుల్ స్టాక్ నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా సాఫ్ట్వేర్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి అయితే కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. First one, client server architecture is a fundamental software design pattern where two separate components interacted. సాఫ్ట్వేర్ డిజైన్ ప్యాటర్న్లో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఫండమెంటల్ థింగ్, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వెరీ బేసిక్ అనమాట. ఇందులో టూ సపరేట్ కాంపోనెంట్స్ అనేవి ఇంటరాక్ట్ అవుతాయి అనమాట. అంటే క్లయింట్ సర్వర్ కలిసి ఎలా మనకి ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక ఫీచర్ని యూజ్ చేసుకుంటున్నాడు అనేది అనమాట. అంటే యూజర్ అంటే మనం ఆర్డర్ చేస్తాం కదా అమెజాన్లో కానీ ఎక్కడైనా, మనం యూజ్ చేసే వాళ్ళం ఏంటంటే యూజర్స్ అంటే క్లయింట్ అనమాట మనం. తర్వాత సర్వర్ అంటే ఇక ఎక్కడ డేటాబేస్ అంతా స్టోరేజ్, సర్వర్ లాజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా సర్వర్ అయితే ఉంటుందన్నమాట. సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది సర్వర్ అనుకోవచ్చు. క్లయింట్ అనేది క్లయింట్ ఇక్కడ నుంచి ఏదన్నా ఆర్డర్ పెట్టినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అని సెర్చ్ చేస్తే ఆ రిక్వెస్ట్ సర్వర్లోకి వెళ్ళి సర్వర్లో ప్రాసెస్ జరిగి మళ్ళీ రెస్పాన్స్ అనేది ఆ అమెజాన్ వెబ్సైట్ అయితే మనకి క్లయింట్కి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది క్లయింట్ సర్వర్ అనమాట. క్లయింట్ అంటే యూజర్ యూజ్ చేసేవాళ్ళు, సర్వర్ అంటే బ్యాక్ ఎండ్లో అంతా వర్క్ అయ్యేదన్నమాట. సర్వర్ ఏదైనా రిక్వెస్ట్ అనమాట, ఏదైనా సెర్చ్ చేసినా కానీ, amazon.com అని సెర్చ్ చేసినా కానీ సర్వర్లో ప్రాసెస్ జరిగి రెస్పాన్స్ అయితే తిరిగి మళ్ళీ క్లయింట్కి ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ, మొబైల్లో కానీ మనకైతే అమెజాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఇంటరాక్షన్ అయితే కంప్లీట్గా ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మెయిన్ ఐడియా చూద్దాం. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి మెయిన్ డిజైన్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది కంప్లీట్గా ఒక ఓవర్ వ్యూ అయితే చూద్దాం అనమాట. ఇందులో ఏంటంటే ద క్లయింట్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ ఫర్ సమ్ రీసోర్స్ ఆర్ ఆపరేషన్. చెప్పాను కదా, ఏదో ఒకటి అమెజాన్ వెబ్సైట్ కానీ ఏదైనా సెర్చ్ చేయటం కానీ గూగుల్లో అనమాట, గూగుల్ అయినా అమెజాన్ గురించి అయినా ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం అనేది ఒక రిక్వెస్ట్ అనమాట. అంటే పలాని థింగ్ నాకు కావాలి, పలాని వర్క్ కావాలని అమెజాన్ అని కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా ఇమేజెస్ కానీ ఇలా ఏదైనా సెర్చ్ చేస్తే దాన్ని మనం రిక్వెస్ట్ అంటాం అనమాట. అంటే సర్వర్కి మనం రిక్వెస్ట్ సెండ్ చేసాం, నాకు పలాంది కావాలి అని చెప్పి. అట్లా రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు యూజర్ అనేవాడు అమెజాన్ అని సెండ్ చేసి సెర్చ్ చేశాడు అనుకోండి, ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది అనమాట. ఓకేనా? తర్వాత ద సర్వర్ రిసీవ్స్ దట్ రిక్వెస్ట్, ప్రాసెస్ ఇట్ అండ్ సెండ్స్ బ్యాక్ ఏ రెస్పాన్స్. ఇందాక చెప్పాను కదా, అట్లనే అప్పుడు ఏదైనా అమెజాన్ సెర్చ్ చేసినప్పుడు ఎంటర్ కొట్టినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్ అంటే ఏం లేదండి, బ్యాక్ ఎండ్లో ఒక స్టోరేజ్ అనమాట. అంటే ఒక కంప్యూటర్ డేటా స్టోరేజ్ అనమాట. ఇప్పుడు మనం ఎలాగ ఫైల్స్ ఇమేజెస్ ఎలాగైతే మనం సేవ్ చేసుకుంటున్నామో అలాగే సర్వర్కి ఒక సపరేట్ సిస్టమ్ అనేది వదిలేస్తారనమాట. అది యూజర్ డీటెయిల్స్, మన యూజ్ చేసే యూజర్ డీటెయిల్స్, ప్రొడక్ట్స్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా? ఆ సర్వర్ అనేది డేటాలో డేటాబేస్లో అయితే స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది ఒక సింపుల్ ల్యాప్టాప్ కానీ, అది ఆ సర్వర్ అనేది ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదా డేటా స్టోరేజ్ పెద్ద డేటా స్టోరేజ్ ఇంజిన్స్ అవ్వచ్చు, అవి ఏవైనా అవ్వచ్చు అనమాట. డేటా ప్రొడక్ట్స్ అన్ని డేటా స్టోర్ చేసుకుంటుంది, లాజిక్ అంతా స్టోర్ చేసుకుంటుంది, దాన్ని సర్వర్ అంటాం అనమాట. చాలామంది యూజర్స్ ఆ సర్వర్కి మనలాగే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు ఇలాగా రిక్వెస్ట్లు అనేవి సెండ్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఎప్పటికప్పుడు తీసుకొని రిక్వెస్ట్స్ అన్నీ తీసుకొని, అంటే ఈ ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, అమెజాన్ వెబ్సైట్ గురించి amazon.com అని సెర్చ్ చేస్తే ఆ రిక్వెస్ట్ అంటారనమాట. ఆ రిక్వెస్ట్ అంటే అమెజాన్ వెబ్సైట్ కావాలని రిక్వెస్ట్ పెట్టాడు కాబట్టి ఆ రిక్వెస్ట్ అనేది అమెజాన్ సర్వర్కి అయితే వెళ్తుంది అనమాట. ఆ సర్వర్ అనేది రిక్వెస్ట్ యాక్సెప్ట్ తీసుకొని ప్రాసెస్ చేసి, పలానా అతను వెబ్సైట్ అడుగుతున్నాడు, ఫ్రంట్ ఎండ్ HTML CSS ఫ్రంట్ ఎండ్ మనం సెండ్ చేయాలి. ఆ ఫ్రంట్ ఎండ్ పేజ్ మనకైతే సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ కనపడే పేజ్ ఏదైతే ఉంటుందో ఆ పేజ్ని లోడ్ చేసి సర్వర్ అనేది
మళ్ళీ తిరిగి ఆ యూజర్కి అనేది రెస్పాన్స్ లాగా సెండ్ చేస్తుంది. అంటే ఏంటి, ఫైల్స్ అనమాట, హెచ్టిఎంఎల్ ఫైల్స్, సిఎస్ఎస్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఇవన్నీ కలిపి యూజర్కి అనేవి ఇంటర్నెట్ ద్వారా, మిడిల్లో ఇంటర్నెట్ ఉంటుంది, ఈ ఇంటర్నెట్ ద్వారా యూజర్కి అయితే సెండ్ చేస్తాయి. అప్పుడు ఆ హెచ్టిఎంఎల్ పేజీ యూజర్కి కనిపిస్తుంది అనమాట. ఆ రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ అనమాట. అప్పుడు యూజర్ మొబైల్ అవన్నీ, ల్యాప్టాప్ అవనివ్వండి లేదా కంప్యూటర్ అవనివ్వండి, దేంట్లైనా అప్పుడు యూజర్కి కనిపిస్తుంది. అంటే అమెజాన్ గురించి సెర్చ్ చేస్తాడు యూజర్ అనేది, ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది, సర్వర్ ప్రాసెస్ చేసి యూజర్ ఏదైతే రిక్వెస్ట్ చేశాడో ఆ అమెజాన్ అనే వెబ్సైట్ని యూజర్కి అనేది సెండ్ చేస్తుంది అనమాట రెస్పాన్స్గా. ఇది క్లయింట్ సర్వర్కి మధ్య జరిగే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా. దిస్ సెపరేషన్ అలౌస్ ద సిస్టమ్ టు స్కేల్ సెక్యూర్ డేటా అండ్ సెంట్రలైజ్ లాజిక్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది క్లయింట్స్ని లేదా యూజర్స్ని మేనేజ్ చేయగలుగుతుంది సర్వర్ అనేది. డేటా అనేది సర్వర్లో సెక్యూర్గా స్టోర్ చేసుకోవచ్చు అండ్ లాజిక్ అనేది సపరేట్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట, మెయింటైన్ చేయొచ్చు అనమాట. అది ఈ క్లయింట్ సర్వర్ మెయిన్ కోర్ ఐడియా ఇదనమాట. ఓకేనా. తర్వాత వై దిస్ ఆర్కిటెక్చర్ ఎగ్జిస్ట్, ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ని అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు ఇన్వెంట్ చేశారు, దీన్ని ఎందుకు యూస్ చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఎర్లీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ స్టోర్డ్ బోత్ యూఐ అండ్ డేటా ఆన్ ద సేమ్ మిషన్. ఓకేనా. యాజ్ నెట్వర్క్స్ ఎవాల్వ్డ్ ఇట్ బికేమ్ లాజికల్ టు మూవ్. అంటే ఫస్ట్లో ఏంటంటే స్టార్టింగ్లో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేది ఒకే సిస్టంలో ఉండేవన్నమాట. అంతకుముందు అంటే ఒక యూజర్ అనేవాడు బ్యాక్ ఎండ్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్రంట్ ఎండ్ అంటే బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే బ్రౌజర్ అనేది ఫ్రంట్ ఎండ్ని మేనేజ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ని మీరు యూజ్ చేసుకొని మొత్తం యూజ్ చేయాలంటే బ్యాక్ ఎండ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు యూజర్కి ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, బర్డెన్ ఎక్కువ అవుతుంది, సిస్టమ్ స్లో అవుతుంది. ఏంటంటే బ్యాక్ ఎండ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవటం వల్ల, ఫ్రంట్ ఎండ్ ఒక బ్రౌజర్ ఉండటం వల్ల ఓల్డెన్ డేస్లో చాలా స్లోగా వర్క్ చేసేవన్నమాట. ఇవి మొత్తం బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ స్టోర్ చేసుకొని ఒక మిషన్, అంటే యూజర్ అనేవాడు యూజర్ ల్యాప్టాప్లో యూజ్ చేయడం వల్ల, కంప్యూటర్లో యూజ్ చేయడం వల్ల చాలా స్లో అయ్యేదన్నమాట ప్రాసెస్ అనేది. అంటే స్లో డౌన్గా వర్క్ చేసేదన్నమాట కంప్యూటర్ కూడా. దీనికి చెక్ పెట్టడానికి ఏం చేశారంటే, నెట్వర్క్ మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి యూజర్ ఇంటర్ఫేస్ ఏమో క్లయింట్ మిషన్లో ఉంటుంది, అంటే బ్రౌజర్లో మనకి యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఫ్రంట్ ఎండ్ కనిపించడానికి క్లియర్గా కనిపించేది మొత్తం బ్రౌజర్ మెయింటైన్ చేస్తుంది, అది క్లయింట్ సర్వర్లో మెయింటైన్ చేస్తుంది అనమాట, స్టోరేజ్ తీసుకుంటుంది. అండ్ తర్వాత ఏంటంటే బిజినెస్ లాజిక్, డేటాబేస్, ఇదంతా సర్వర్ మెషిన్ అనమాట. అంటే క్లౌడ్ అని చెప్తున్నారు కదా, క్లౌడ్ అందుకే చాలా పాపులర్ అయింది, చాలా డిమాండ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఇంతకుముందు బ్యాక్ ఎండ్ మన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది, ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ, అంటే కంప్యూటర్లో కానీ యూస్ చేయాలంటే బ్యాక్ ఎండ్ లాజిక్ కూడా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఓన్లీ బ్రౌజర్ ఉంటే చాలు, ఫ్రంట్ ఎండ్ మెయింటైన్ చేస్తుంది, బ్యాక్ ఎండ్ డేటాబేస్ అనేది సర్వర్ మిషన్, అంటే సర్వర్ మిషన్లో వర్క్ అవుతాయి అన్నమాట. ఈ బ్యాక్ ఎండ్ డేటాబేస్ మొత్తం ఒక సర్వర్ మెషిన్లో స్టోర్ చేస్తారనమాట. అంటే క్లౌడ్ ద్వారా, క్లౌడ్లో ఈ డేటాబేస్ మొత్తం క్లౌడ్లో అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ డేటాబేస్, ఆ బ్యాక్ ఎండ్ లాజిక్, బిజినెస్ లాజిక్ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం బై చేసామంటే, ఆర్డర్ పెట్టామంటే అది డబ్బులు ఎంత అయినాయి, ఫోన్పేలో డబ్బులు మనీ మనకి అమెజాన్ వాళ్ళకి వెళ్ళినాయా లేదా, ఇదంతా చెక్ చేసుకోవడానికి ఈ లాజిక్ అనేది, అంత లాజిక్ కానీ డేటాబేస్ కానీ యూజర్స్ డేటాబేస్ కానీ ఇదంతా మనకి వేరే మిషన్లో, వేరే కంప్యూటర్ లేదా వేరే సర్వర్స్లో అయితే స్టోర్ అయ్యిద్ది అనమాట. సర్వర్స్ అంటే ఏం లేదండి, డేటా స్టోర్ చేసుకునే ఒక మెషిన్ అనమాట. అందులో ఈ డేటాబేసు, తర్వాత బిజినెస్ లాజిక్, ఈ స్టోరేజ్ మొత్తం సర్వర్ మెషిన్లో స్టోర్ చేస్తారు. ఓన్లీ మనకి ఫ్రంట్ ఎండ్ ఒక్కటే రెండర్ అయ్యిద్ది అనమాట. అప్పుడు యూజర్కి స్టోరేజ్ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ స్టోరేజ్ తగ్గించి ఈజీగా మన వర్క్ అయ్యిద్ది అనమాట. మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఈజీగా వర్క్ అయ్యిద్ది. అందుకని రెండు లేయర్స్ అయితే డివైడ్ చేశారన్నమాట. క్లయింట్కి ఒకటి, తర్వాత డేటాబేస్కి, బిజినెస్ లాజిక్కి, సర్వర్స్కి, ఇది మొత్తం బ్యాక్ ఎండ్ ఇదంతా డిఫరెంట్ వేరే మెషిన్లో వర్క్ అయ్యిద్ది. ఫ్రంట్ ఎండ్ అనేది యూజర్ మెషిన్లో వర్క్ అయ్యిద్ది అనమాట. దిస్ సపరేషన్ అలౌస్ మెనీ క్లయింట్స్, బ్రౌజర్, యాప్స్, డివైజెస్, మెనీ క్లయింట్స్ టు యాక్సెస్ ద సేమ్ సర్వర్. ఇదేంటంటే
ఒక సర్వర్లో బ్యాక్ ఎండ్ డేటాబేస్ మొత్తం ఒక సర్వర్లో స్టోర్ చేస్తే ఎంతమంది యూజర్స్ అయినా మొబైల్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, కంప్యూటర్ అవనివ్వండి, ఎంతమంది యూజర్స్ ఎన్ని విధాలుగా అయినా యూజ్ చేసుకోవచ్చు ఒకే లాజిక్ని, ఒకే డేటాబేస్ని, ఒకే బిజినెస్ లాజిక్ని అనమాట. అప్పుడు అందరూ యూజ్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. సో ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది అందుకు యూజ్ అవుతుంది అనమాట. అందుకని దాన్ని ఇన్వెంట్ చేసి డెవలప్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇప్పుడు క్లయింట్ రోల్స్ ఏంటి అంటే, క్లయింట్ రోల్ ఫస్ట్ వన్ ఏంటంటే రన్స్ ఆన్ ద యూజర్స్ డివైస్. బ్రౌజర్ అవ్వచ్చు, అంటే యూజర్స్ డివైస్లో రన్ అయ్యిద్ది అనమాట క్లయింట్ అప్లికేషన్ అనేది. అంటే బ్రౌజర్ అవ్వచ్చు, మొబైల్ యాప్లో అవ్వచ్చు, డెస్క్టాప్లో అవ్వచ్చు, దేంట్లో అయినా యూజర్ డివైస్లో అయితే రన్ అయ్యిద్ది అనమాట క్లయింట్ది. ఓకేనా. ఫ్రంట్ ఎండ్ వర్క్. తర్వాత డిస్ప్లేస్ యూఐ డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే మీకు అమెజాన్ క్లిక్ చేసి ఎంటర్ చేశారనుకోండి, మీకు అమెజాన్ హోమ్ పేజ్ వచ్చి ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. అంటే మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా షర్ట్స్, ఇలాంటివన్నీ మీకు కనిపిస్తాయి అనమాట. యూజర్ దాంట్లో ఇలా డిస్ప్లే యూఐ అనేది డిస్ప్లే అయ్యిద్ది అనమాట, యూజర్ ఇంటర్ఫేస్. తర్వాత క్లయింట్ అనేవాడు యూజర్ ఇన్పుట్ అంటే మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వటం, తర్వాత ఇలాంటివన్నీ ఎంటర్ చేసి సెండ్ చేయొచ్చు అనమాట. లాగిన్ అయ్యేటప్పుడు మీ మెయిల్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం కదా, ఇలాంటివి చేస్తాడనమాట క్లయింట్ అనేవాడు. తర్వాత రిక్వెస్ట్ సెండ్ చేయొచ్చు అనమాట. ఏదన్నా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారనుకోండి, మొబైల్ ఆర్డర్ పెడితే ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. తర్వాత చిన్న చిన్న డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఏదన్నా కార్ట్లో కానీ పెట్టారంటే, చిన్న లైక్ చేసినా కానీ, కార్ట్లో పెట్టినా కానీ అమెజాన్లో చూసుకుంటే అది చిన్నవి స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఏదన్నా మీరు ప్రోడక్ట్స్ అనేవి క్లిక్ చేసి చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ ఎక్కువ చూసారంటే అది క్యాష్ మెమరీలో స్టోర్ చేసుకొని మీకు తర్వాత షర్ట్స్ గురించి కొంచెం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్న డేటా అనేది మీకు క్లయింట్ మీ మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, డెస్క్టాప్లో కానివ్వండి, బ్రౌజర్లో కానివ్వండి, ఇలాంటివన్నీ వాడు క్లయింట్ అనేది చేయొచ్చు అనమాట. ఏంది ఫ్రంట్ ఎండ్ చూస్తాడు, యూఐ చూస్తాడు అనమాట. జస్ట్ చూస్తాడు, యూజర్ ఇన్పుట్ కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ డేటా ఏదన్నా మెయిల్ పాస్వర్డ్ ఇలాంటివి ఇన్పుట్ ఇవ్వచ్చు. తర్వాత రిక్వెస్ట్ సెండ్ చేయొచ్చు, పలానా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేయొచ్చు, ఆర్డర్ పెట్టచ్చు. ఈ రిక్వెస్ట్ అనేవి సర్వర్కి వెళ్తాయి, అదనమాట. తర్వాత సర్వర్ ఏం చేస్తుంది అంటే, ఈ ఫ్రంట్ ఎండ్ రోల్లో క్లయింట్ ఇవన్నీ చేస్తాడనమాట. తర్వాత సర్వర్ ఏం చేస్తుంది, సర్వర్ రోల్ ఏంటి అని అంటే రన్స్ ఆన్ ఏ రిమోట్ మెషిన్. అంటే సర్వర్ మెషిన్ అంటే మొబైల్లో కానివ్వండి, యూజర్ నార్మల్ యూజ్ చేసే వాళ్ళ ల్యాప్టాప్లో కానివ్వండి, ఈ సర్వర్ అనేది రన్ అవ్వదు అనమాట. ఈ సర్వర్ అనేది డిఫరెంట్ మెషిన్లో ఉంటుంది అనమాట. డిఫరెంట్ లొకేషన్లో అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్లో యూజర్ ఏదైనా ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది సర్వర్లో డిఫరెంట్ లొకేషన్లో వేరే చోట ఉంటుంది అనమాట. డేటాబేస్ అంతా ఒక మెషిన్లో స్టోర్ అయి ఉంటుంది. అనమాట. బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఇవంతా ఒక లొకేషన్లో వేరే చోట సర్వర్లు అన్నీ స్టోర్ అయి ఉంటుంది అనమాట. దానికి యూజర్కి ఎక్కువ స్టోరేజ్ అనేది అయిపోదు అనమాట. బ్యాక్ ఎండ్కి కానీ సర్వర్ గురించి డీటెయిల్స్ అన్నీ యూజర్ సంబంధం లేదు. యూజర్ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఆ డేటా సర్వర్కి సంబంధించిన డేటాబేస్ అనేది స్టోర్ అవ్వదు. యూజర్కి తక్కువ స్టోరేజే ఖర్చు అవుతుంది అనమాట. మెయిన్ లాజిక్ డేటాబేస్ అంతా వేరే మిషన్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అది వేరే చోట మిషన్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా. స్టోర్స్ డేటా సెక్యూర్లీ. డేటాబేస్ అనేది ఈ సర్వర్లోనే స్టోర్ అవుతుంది అనమాట, సెక్యూర్గా. ఎవరు యాక్సెస్ చేయకుండా మీరు మాత్రమే మీ డేటాని యాక్సెస్ చేసేటట్టు అనమాట. ఓకేనా. అంటే మీరు ఏం మొబైల్స్ వస్తున్నారు, ఏం ఫ్యాషన్ గురించి చూసుకుంటే ఏం షర్ట్స్ చూస్తున్నారు, ఏం ల్యాప్టాప్స్ సెర్చ్ చేస్తున్నారు, ఇవంతా మీ డేటా అంతా సర్వర్లో సెక్యూర్గా స్టోర్ అయి ఉంటుంది అనమాట. అది మీరు మాత్రమే యాక్సెస్ చేయగలరు, ఇంకెవ్వరు చూడలేరు అనమాట. ఓకేనా. అంటే 98.8% సెక్యూర్గానే ఉంటుంది. ఓకేనా. తర్వాత కంటైన్స్ బిజినెస్ లాజిక్ వ్యాలిడేషన్. అంటే మీరు కరెక్ట్గా ఆర్డర్ చేశారా, ఫోన్పే మనీ క్రెడిట్ అయ్యాయా లేదా, అథెంటికేషన్ అంటే కరెక్ట్గా ఈమెయిల్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉందా లేదా, లాగిన్ అయ్యేది మీరా లేకపోతే వేరే వాళ్ళ అని. తర్వాత ప్రాసెస్ అవ్వటం కానీ, మీరు ఏదైనా ఆర్డర్ పెడితే సర్వర్లో ప్రాసెస్ అవ్వటం కానీ, ఇదంతా బిజినెస్ లాజిక్ మొత్తం సర్వర్లో జరిగిద్ది. తర్వాత హ్యాండిల్స్ మల్టిపుల్ క్లయింట్స్ సైమల్టేనియస్లీ.
ఎంతమంది ఒకే సర్వర్ ఉంటుందన్నమాట. ఆ సర్వర్లో ఎక్కువ మంది క్లయింట్స్ ఒకే సమయంలో రిక్వెస్ట్ అనేవి సెండ్ చేయొచ్చు, సర్వీసెస్ అనేవి పొందొచ్చు అనమాట. ఒకే సమయంలో ఎక్కువ మంది కూడా. ఆ సర్వర్ పని అది అనమాట. ఎంతమంది రిక్వెస్ట్ సెండ్ చేసినా అందరికీ సర్వీస్ అనేది ఒకే టైంలో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 10 మంది ఒకేసారి మొబైల్ గురించి సెర్చ్ చేస్తే 10 మందికి ఒక 5 to 6 సెకండ్స్లో అందరికైతే ఆ మొబైల్ గురించి సెండ్ చేస్తుంది అనమాట. సర్వీస్ మొబైల్ డీటెయిల్స్ సెండ్ చేస్తుంది సర్వర్ అనేది. ఓకేనా. తర్వాత మెయింటైన్ సెక్యూరిటీ రూల్స్. ఎవరికి సెండ్ చేయాల్సిన డీటెయిల్స్ వాళ్ళకే సెండ్ చేస్తుంది, ఎవరి డీటెయిల్స్ వాళ్ళకే చూపిస్తుంది, వేరే వాళ్ళకి చూపించకుండా వెరీ సెక్యూర్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది సర్వర్. ఓకేనా. ఇదనమాట. క్లయింట్ ఏంటంటే సెర్చ్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ సెండ్ చేయొచ్చు క్లయింట్ అనమాట. సర్వర్ అనేది ఆ రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళకి ఎవరి డీటెయిల్స్ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అనేది సెండ్ చేస్తూ ఉంటుంది విత్ సెక్యూర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ HTTP అండ్ HTTPS. నెక్స్ట్ ఏంటంటే హౌ కమ్యూనికేషన్ వర్క్స్. ఈ సర్వర్కి క్లయింట్కి కమ్యూనికేషన్ ఎలా వర్క్ అయ్యింది ఇంకొంచెం డీప్గా అయితే మనం ఇప్పుడు చూద్దాం. మోస్ట్ మోడర్న్ సిస్టమ్స్ ఆర్ యూస్ HTTP అండ్ ఆర్ HTTPS యాజ్ ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్. అంటే ఈ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఇంటర్నెట్లో యూజర్ ఏదన్నా సెర్చ్ చేస్తాడు, సర్వర్ ఏంటంటే రిక్వెస్ట్ తీసుకొని యూజర్కి మళ్ళీ సెండ్ చేస్తాడు అనమాట. ఈ మధ్యలో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇంటర్నెట్ ప్రవేశపెట్టింది ఏంటి అంటే HTTP అండ్ HTTPS ప్రోటోకాల్స్ అనమాట. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. ఈ సెక్యూరిటీ కోసం యూజర్కి సర్వర్కి మధ్య ఎటువంటి మధ్యలో హ్యాకింగ్ జరగకుండా, వేరే వాళ్ళు డేటా థెఫ్ట్ చేయకుండా, దొంగలించకుండా మధ్యలో ఈ ప్రోటోకాల్ సర్వీస్ అనే సెక్యూరిటీ పర్పస్ కోసం ఇంటర్నెట్ అయితే సెట్ చేసింది అనమాట. ఓకేనా. యూజర్కి సర్వర్కి మధ్యలో HTTPS ప్రోటోకాల్స్ అనేది సెక్యూరిటీ కోసం ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఫ్లో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే క్లయింట్ అనేవాడు సెండ్స్ రిక్వెస్ట్, ఏదో ఒక లింక్ సెర్చ్ చేయడం కానీ, ఒక డేటా కానీ ఏదైనా సెర్చ్ చేస్తాడనమాట. ఆ రిక్వెస్ట్ సెండ్ చేస్తాడు క్లయింట్ అనేవాడు ఫస్ట్. ఓకేనా. తర్వాత ఈ సర్వర్ అనేది ప్రాసెస్ ద రిక్వెస్ట్ యూజింగ్ అప్లికేషన్ లాజిక్. తర్వాత ఈ రిక్వెస్ట్ సెండ్ చేసిన తర్వాత సర్వర్ ఏం చేస్తుందంటే యూజర్ ఏదన్నా ప్రోడక్ట్ అనేది క్లిక్ చేసినా కానీ, బుక్ చేసినా కానీ ఆ లాజిక్ ఇంటర్నల్గా కరెక్ట్గా బుక్ చేసాడా, మనీ వచ్చినాయా లేదా ఏంటి అనేది మొత్తం కరెక్ట్గా ప్రాసెస్ చేసి లాజిక్ అయితే ప్రాసెస్ చేస్తుంది అనమాట ఇంటర్నల్గా సర్వర్ అనేది. తర్వాత ఫెచెస్ ఆర్ స్టోర్స్ డేటా ఇన్ ద డేటాబేస్. ఆ ఆర్డర్ బుక్ చేయగానే ఆ ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ అనేది మొబైల్ ఆర్డర్ చేసి అంటే ఆ మొబైల్ డీటెయిల్స్, ఆ యూజర్ డీటెయిల్స్, ఈ మొబైల్ అనేది ఆర్డర్ పెట్టాడు అని దానికి సంబంధించిన డేటాబేస్ అయితే సేవ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. తర్వాత సర్వర్ రిటర్న్స్ రెస్పాన్స్ JSON HTML XML. ఆ తర్వాత సర్వర్ అనేది ఆ రెస్పాన్స్ అనేది ఆర్డర్ పెట్టగానే ఆర్డర్ బుక్డ్ అని రెస్పాన్స్ అయితే యూజర్కి అయితే క్లయింట్కి అయితే సెండ్ చేస్తుంది అనమాట. అంటే మీ ఆర్డర్ బుక్ అయింది అని సర్వర్ అయితే యూజర్కి HTML ఫైల్స్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ద్వారా చూపిస్తుంది అనమాట, మీ ఆర్డర్ బుక్ అయింది అని చెప్పేసి. తర్వాత క్లయింట్ అనేవాడు రెండర్స్ ఆర్ యూసెస్ ద రెస్పాన్స్. ఓకే బుక్ అయిందని చెప్పి తర్వాత ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని చూసుకుంటూ ఉంటాడు. బుక్ అయిందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాడు అనమాట యూజర్ అనేవాడు. ఇది ఇంటర్నల్గా ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్ అనమాట క్లయింట్కి సర్వర్కి మధ్యలో. ఎగ్జాంపుల్ ఏంటంటే మన్ స్టాక్ కానీ, జావా ఫుల్ స్టాక్ కానీ మనం ఎండ్ టు ఎండ్ అయితే అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట మన్ స్టాక్లో, జావా ఫుల్ స్టాక్లో. ఓకేనా. రియాక్ట్ క్లయింట్ సెండ్స్ పోస్ట్ ఆర్ లాగిన్. నోడ్ రియాక్ట్ అనేది ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్. ఓకేనా. తర్వాత Node.js ఆర్ జావా అనేవి బ్యాక్ ఎండ్లో సర్వర్ వ్యాలిడేషన్స్ క్రెడెన్షియల్స్ అనమాట. అంటే యూజర్ కరెక్ట్గా లాగిన్ అయ్యాడా, అథెంటికేషన్ అయ్యాడా అట్లాంటి లాజిక్ అంతా చూసుకుంటుంది అనమాట బ్యాక్ ఎండ్లో నోడ్ లేదా జావా. తర్వాత సర్వర్ రెస్పాన్స్ విత్ JSON ఆర్ టోకెన్స్. ఈ JSON ఫార్మాట్లో టోకెన్స్ తీసుకొని ఈ సర్వర్ అనేది యూజర్కి రెస్పాన్స్ సెండ్ చేస్తుంది. అంటే ఏదైనా అమెజాన్ అని సెర్చ్ చేస్తే రివర్స్గా రెస్పాండ్గా అమెజాన్ హోమ్ పేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ అనమాట. ఓకేనా. క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ సెండ్ చేస్తే అమెజాన్ అని సెర్చ్ చేసి సెండ్ చేస్తే ఆ సర్వర్ అనేది చూసుకొని ఆ కావాల్సిన ప్రాసెస్ చేసుకొని కావాల్సిన హోమ్ పేజ్ అనేది HTML ఫైల్స్ అనేది యూజర్కి అయితే సెండ్ చేస్తుంది. ఓకేనా. ఇది
ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అనమాట కమ్యూనికేషన్ సర్వర్కి క్లయింట్కి యూజర్కి. తర్వాత టైప్స్ ఆఫ్ క్లయింట్ సర్వర్ మోడల్స్. అసలు ఆ క్లయింట్ సర్వర్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటి టైప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటంటే 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్, తర్వాత ఎన్ టైర్ ఆర్కిటెక్చర్. మొత్తం 3 టైప్స్ ఆఫ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి, క్లయింట్ సర్వర్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్, తర్వాత ఏంటంటే ఎన్ టైర్ మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారనమాట. ఫస్ట్ 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే ఓన్లీ క్లయింట్ సర్వర్ 2 మెషిన్స్ అయితే ఉంటాయి అన్నమాట. క్లయింట్ సర్వర్ అనమాట. ఈ క్లయింట్ సర్వర్ ఓన్లీ 2 టైర్సే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సర్వర్లో డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది, లాజిక్ సర్వర్ లాజిక్ ఉంటుంది. రెండు కలిపి ఒకే సర్వర్ మెషిన్లో స్టోర్ అయి ఉంటాయి. క్లయింట్ ఒక మెషిన్ అయితే సర్వర్ ఒక మెషిన్. ఈ సర్వర్లో డేటాబేస్ లాజిక్ అనేవి ఈ సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. క్లయింట్ మెషిన్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఇంటరాక్షన్ జరుగుతుందన్నమాట 2 టైర్ ఆర్కిటెక్చర్లో. ఇప్పుడు తర్వాత 3 టైర్ ఆర్కిటెక్చర్లో చూసుకుంటే ఈ 2 టైర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే నాట్ వెరీ స్కేలబుల్. అంటే ఎక్కువ మంది కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అనేది రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తే కొన్ని లక్షల మంది ఎక్కువ మంది యూజ్ చేసేటప్పుడు స్లో అవుతుందన్నమాట ఈ 2 టైర్ ఆర్కిటెక్చర్ అనేది. అందుకని తర్వాత 3 టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది మోస్ట్ కామన్ టుడే. అంటే చాలామంది ఎక్కువ ప్రజెంట్ యూజ్ చేస్తూ ఉంది. అంటే అమెజాన్ కానీ చాలామంది ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఎన్ టైర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇంకా హై లెవెల్ అనమాట. అంటే ఫోన్పే కానివ్వండి, ఇలాంటివన్నీ ఫోన్పే, అమెజాన్ ఇవన్నీ ఎన్ టైర్ ఆర్కిటెక్చర్ మోడల్ అనమాట. ఇప్పుడు అమెజాన్లో మనం ఏదైనా ఆర్డర్ బుక్ చేసేటప్పుడు డైరెక్ట్గా అది ఫోన్పే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఎన్ టైర్ మల్టీ ఆర్కిటెక్చర్ వల్ల జరుగుతుంది. ఆ ఫోన్పే ఏపీఐ అనేది అమెజాన్ వాడు కనెక్ట్ చేసుకొని ఫోన్పే ద్వారా మనీ తీసుకుంటాడు అనమాట. అది ఎన్ టైర్ ఆర్కిటెక్చర్. ఓకేనా. ఇప్పుడు 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి చూసుకుంటే క్లయింట్ యూఐ లేయర్ అనమాట. క్లయింట్ ఒక లేయర్. క్లయింట్ అనేది ఒక మెషిన్లో జరుగుతుంది. అప్లికేషన్ అనమాట. బిజినెస్ లేయర్ ఒక మెషిన్లో జరుగుతుంది. డేటాబేస్ అనేది ఒక మెషిన్లో ఉంటుంది అనమాట. ఈ 3 వేరువేరు మెషిన్స్లో వేరువేరుగా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటినన్నింటికి మర్జ్ చేసి ఆ ఇంటర్నెట్ ద్వారా ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే కల్పిస్తారనమాట. అంటే అప్లికేషన్ క్లయింట్ లేయర్ ఒక మెషిన్లో జరుగుతుంది, అప్లికేషన్ సర్వర్ బిజినెస్ లేయర్ ఒక మెషిన్లో జరుగుతుంది, డేటాబేస్ అనేది ఒక డిఫరెంట్ లొకేషన్లో ఉంటుందన్నమాట. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి ఎక్కువ అయితే యూస్ చేస్తూ ఉంటారనమాట. ఫ్రంట్ ఎండ్కి రియాక్ట్, స్ప్రింగ్ బూట్ ఆర్ ఎక్స్ప్రెస్ అనేది బ్యాక్ ఎండ్ అనమాట. డేటాబేస్కి మాంగోడిబి ఆర్ MySQL యూజ్ చేస్తారనమాట. ఈ మూడింటిని కంబైన్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఏదైనా తర్వాత ఎంటైర్ మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే ఇది ఇంకా ఓకేనా. క్లయింట్, అప్లికేషన్ సర్వర్, తర్వాత డేటాబేస్ సర్వర్, ఈ మూడు వేరువేరుగా ఉంటాయి. క్లయింట్ రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు అప్లికేషన్ సర్వర్లో లాజిక్ రన్ అవుతుంది. అప్లికేషన్ ఈ సర్వర్ ఏంటంటే డేటాబేస్ నుంచి యూజర్ డేటా తీసుకొని తర్వాత మళ్ళీ యూజర్కి అయితే రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా ఎంటైర్ ఆర్కిటెక్చర్లో చూసుకుంటే ఇక్కడ యాడ్స్ మోర్ లేయర్స్ లైక్ క్యాష్ సర్వర్స్, తర్వాత ఏపీఐ గేట్వేస్, లోడ్ బ్యాలెన్సర్స్. అంటే క్యాష్ సర్వర్స్ అంటే యూజర్ డీటెయిల్స్ ఎక్కువ ఏమి యూజ్ చేస్తున్నాడని దాన్ని బట్టి వాళ్ళకి రికమెండేషన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ ఫోన్స్ గురించి సెర్చ్ చేస్తున్నాడు అనుకోండి, అది సేవ్ చేసుకొని ఎక్కువ మీకు ఫోన్స్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, మంచి మంచి ఫోన్స్ అలాగనమాట. తర్వాత ఏపీఐ గేట్వేస్ అంటే ఇందాక చెప్పాను కదా, అమెజాన్ లొకేషన్ కానీ మ్యాప్ కానీ ఇలాంటి ఏపీఐస్, వెదర్ ఏపీఐస్ కానీ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమెజాన్ అనేది ఫోన్పే ఏపీఐని తీసుకొని మీకు ఫోన్పే నుంచి మనీ అనేది అమెజాన్ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత గూగుల్ ఉందనుకోండి, ఏదైనా వెదర్ ఏపీఐ వేరే వాళ్ళు వెదర్ తీసుకొని ఆ వెదర్ డేటాని అప్లోడ్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ ఏపీఐ అనమాట. వాళ్ళ డేటా తీసుకొని గూగుల్ వాడు యూస్ చేసుకొని మ్యాప్స్ అనేది సెర్చ్ చేస్తూ ఉంటారు. అది తర్వాత గూగుల్ మ్యాప్స్ నుంచి డేటా అనేది మళ్ళీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏపీఐ సెట్ చేసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు అమెజాన్ డేటా ఉందనుకోండి, ఆ అమెజాన్ యూజర్స్ డేటా మొత్తం నాకు కావాలి, నేను తీసుకోవాలంటే అమెజాన్ ఏపీఐ తీసుకొని నా వెబ్సైట్లో నేను యూస్ చేసుకుంటే అమెజాన్లో ఉన్న డేటా మొత్తం యూజర్స్ మొత్తం నాకు కనిపించవచ్చు.
అలాగా డేటా అనేది ఏపీఐ అనేది ఒక డేటా అనుకోవచ్చు, డేటాబేస్ అనుకోవచ్చు అండి మీరు. ఓకేనా, ఇలాగ అనమాట. క్లయింట్ అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వీస్. ఓకేనా, ఇది 3 టైప్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. మినిమం ఒక స్మాల్ ఒక చిన్న అప్లికేషన్ అయితే మనం 2 టైర్లో బిల్డ్ చేయొచ్చు. ఒక మిడిల్ లెవెల్ అంటే పర్లేదు, కొంచెం ఒక అమెజాన్ కానీ మిడిల్ లెవెల్ ఒక రకమైన అప్లికేషన్ అయితే మనం 3 టైర్ తీసుకోవచ్చు. వెరీ హై అండ్ అప్లికేషన్ అంటే అమెజాన్ అంత పెద్ద అప్లికేషన్ అయితే మనం ఎంటైర్ మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ అయితే తీసుకొని బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, చిన్న చిన్న అప్లికేషన్స్కి అయితే 2 టైర్ చేసుకోవచ్చు. ఒక రకంగా కొంచెం పెద్ద అప్లికేషన్ అయితే 3 టైర్. ఇంకా మనకి ఫుల్ అండ్ అన్ని ఫీచర్స్ కావాలి అంటే ఎంటైర్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట. అది ఓకేనా. రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ప్లస్ సర్వర్. రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా సెండ్ చేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు ఇంకా క్లియర్గా రియల్ వరల్డ్ అప్లికేషన్ తీసుకుని అయితే చూద్దాం. వెన్ యూ టైప్ amazon.com, యూజర్ అనేవాడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి amazon.com అని సెండ్ చేస్తే తర్వాత బ్రౌజర్ సెండ్స్ గెట్ రిక్వెస్ట్ అనమాట. ఈ బ్రౌజర్ మన amazon.com అని సెర్చ్ చేయగానే బ్రౌజర్ అనేది గెట్ సెర్చ్ అనమాట. సెర్చ్ అనేది ఒక లింక్ సెర్చ్ చేసి పోస్ట్ చేస్తుంది అనమాట, సర్వర్కి పంపిస్తుంది అనమాట. అంటే amazon.com సెర్చ్ చేస్తున్నాడని సర్వర్కి సెండ్ చేస్తుంది బ్రౌజర్ అని. తర్వాత అమెజాన్ సర్వర్ జనరేట్స్ పేజ్ డేటా. ఈ అమెజాన్ సర్వర్ ఏం చేస్తుంది అంటే మనం అమెజాన్ సెండ్ చేయగానే అమెజాన్ హోమ్ పేజ్ అనేది ఫైల్స్, HTML ఫైల్స్, CSS, జావాస్క్రిప్ట్ ఈ ఫైల్స్ అన్నీ లోడ్ చేసి యూజర్కి హోమ్ పేజ్ డేటా అంతా లోడ్ చేసి ఫెడ్ చేస్తుంది అనమాట. యూజర్కి అనేది చూపిస్తుంది ప్రోడక్ట్స్ ఇవి డీటెయిల్స్ అన్ని యూజర్కి సెండ్ చేసి రెస్పాన్స్గా మళ్ళీ యూజర్స్కి అనేది బ్రౌజర్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి మీరు, క్లయింట్ సెండ్స్ పోస్ట్ ఆర్డర్ అనమాట. ఆర్డర్ బై చేసినట్టు ఏదైనా ప్రోడక్ట్ క్లిక్ చేయగానే ఆర్డర్ పోస్ట్ అనేది రిక్వెస్ట్ అనేది సర్వర్కి అనేది వెళ్ళిపోద్ది అనమాట. సర్వర్ అనేది పేమెంటు, మనీ, ఆర్డర్, ఎవరు కొంటున్నారు ఏంటి, యూజర్ డీటెయిల్స్ అన్నీ సర్వర్లో లాజిక్ అనేది ప్రాసెస్ చేసి ప్రోడక్ట్కి యూజర్కి డీటెయిల్స్ అనేది స్టోర్ చేసుకుని, అంటే ఈ యూజర్ పలాని తర్వాత రమేష్ అనుకో, రమేష్ అనేవాడు ఈ మొబైల్ రెడ్మీ అనే మొబైల్ అనేది బై చేశాడని ఆ డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకొని ఆర్డర్ అనేది బుక్ చేసి మనీ, పేమెంటు అంతా చూసుకొని డేటాబేస్లో స్టోర్ చేసుకొని కన్ఫర్మేషన్గా యూజర్కి అనేది యువర్ ఆర్డర్ బుక్డ్ అని చెప్పి యూజర్కి అనేది చూపిస్తుంది అనమాట. సర్వర్ అనేది మళ్ళీ సెండ్ చేస్తుంది, రెస్పాన్స్ సెండ్ చేసి బ్రౌజర్ ద్వారా యూజర్కి చూపిస్తుంది అనమాట. మీ ఆర్డర్ అనేది బుక్ అయిందని చెప్పేస్తారు, ఆర్డర్ అనేది బుక్ అయిందని. ఇది ఇంటర్నల్గా స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్ అనమాట. ఓకేనా, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. తర్వాత అడ్వాంటేజెస్ ఏంటి అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే స్కేలబిలిటీ. అంటే స్కేలబిలిటీ ఫస్ట్ ఏంటంటే కొన్ని థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని ఒకే సమయంలో ఎక్కువ మందిని అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట యూజర్ అనమాట. అంటే స్లో అవ్వకుండా ఒక ప్రోడక్ట్ క్లిక్ చేస్తే ఎక్కువసేపు రెండర్ అయ్యి ఎక్కువసేపు టైం తీసుకోకుండా ఫాస్ట్గా అయితే సెండ్ చేస్తాను అనమాట రిక్వెస్ట్ని, టైం ఎక్కువ తీసుకోకుండా. మిలియన్స్ ఆఫ్ క్లయింట్స్ని అని థౌజండ్స్ టు మిలియన్స్ ఆఫ్ క్లయింట్స్ని తక్కువ సమయంలో హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే ఎంతమంది ఎన్ని రిక్వెస్ట్లు సెండ్ చేసినా ఈజీగా అవుట్పుట్ అనేది సెండ్ చేస్తుంది మనకి. ఓకేనా, తర్వాత సెంట్రలైజ్డ్ కంట్రోల్. డేటా అండ్ లాజిక్ లీవ్ ఇన్ వన్ ప్లేస్, ఈజియర్ అప్డేట్స్. తర్వాత సెంట్రలైజ్డ్ కంట్రోల్ అంటే లాజిక్, డేటా అండ్ లాజిక్ అనేది ఒకే ప్లేస్లో ఉంటాయి. అంటే ఫ్రంట్ అండ్ యూజర్కి డేటా సంబంధం లేకుండా ఓన్లీ లాజిక్ అండ్ డేటాబేస్ ఒకే ప్లేస్లో ఉండటం వల్ల తర్వాత డెవలపర్స్ అనేవాళ్ళు ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు, ఏదైనా మాడిఫై చేయొచ్చు ఈజీగా. వాళ్ళకైతే అప్డేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, తర్వాత సెక్యూరిటీ. సెన్సిటివ్ డేటా అనేది సెక్యూరిటీ. సెన్సిటివ్ లాజిక్ అండ్ డేటా రిమైన్ ఆన్ సర్వర్ నాట్ క్లయింట్. ఈ డీటెయిల్స్ అనేవి డేటా, యూజర్స్ డేటా అనేవి ఇవంతా తర్వాత బిజినెస్ లాజిక్, డేటాబేస్ ఇదంతా యూజర్ దగ్గర ఉండకుండా సపరేట్ మెషిన్లో సర్వర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువ మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఎవరికి సెండ్ చేసిన డేటా వాళ్ళకే సెండ్ చేస్తుంది, యూజర్ మెషిన్లు అనేది డేటాబేస్ వేరే వాళ్ళ క్లయింట్స్ డేటాబేస్ అయితే ఉండదు అనమాట. ఓకేనా, మెయింటైనబిలిటీ. UI సపరేట్ లాజిక్.
తర్వాత యూఐ అండ్ లాజిక్ ఎవాల్వ్ ఇండిపెండెంట్లీ. మెయింటైనబిలిటీ అంటే యూఐ ఫ్రంట్ ఎండ్ అనేది డిఫరెంట్గా అప్డేట్ చేసుకోవచ్చు. డేటాబేస్ అండ్ లాజిక్ అనేది సపరేట్గా అప్డేట్ మాడిఫై చేసుకోవచ్చు అనమాట. మెయింటైనబిలిటీ ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి ఉండదు అనమాట. ఓకేనా, ఈ అడ్వాంటేజెస్. తర్వాత రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్రౌజర్స్ కమ్యూనికేటింగ్ విత్ వెబ్సైట్స్. బ్రౌజర్స్ అనేవి వెబ్సైట్ సర్వర్స్ అనమాట. సర్వర్స్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి, కమ్యూనికేట్ చేయొచ్చు. తర్వాత మొబైల్ అప్లికేషన్స్ ఏపీఐస్ తోటి కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్ ఉంటే దీంట్లో ఫుల్ డేటాబేస్ అనమాట. మీకు యూజర్ ఫుల్ డేటాబేస్ అనేది మొబైల్లో ఉండదు, అది వేరే మెషిన్లో ఉంటుంది అనమాట. తర్వాత మెసేజింగ్, వాట్సాప్ క్లయింట్ కమ్యూనికేటింగ్ విత్ వాట్సాప్ సర్వర్స్. మనం వాట్సాప్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ సర్వర్స్తో మనం కమ్యూనికేట్ అయ్యి మన చాట్ కానీ ఏదైనా మన కమ్యూనికేషన్ చేయొచ్చు అనమాట వేరే వాళ్ళతో. తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ అప్లికేషన్స్, ఇవన్నీ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ బేస్ అయిపోయిన ప్రతి వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ అన్నీ ఇప్పుడు ప్రజెంట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్తోనే వర్క్ అవుతున్నాయి. ఓకేనా, ఇదనమాట కంప్లీట్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి. ఓకేనా, సింపుల్గా ఏం లేదండి. యూజర్ ఏదైనా రిక్వెస్ట్ కానీ సెండ్ చేస్తే, అమెజాన్ అని అది ఏదైనా సెర్చ్ చేస్తే అది ఇంటర్నెట్ ద్వారా, మనం గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్ సర్వర్కి, అమెజాన్ సెర్చ్ చేస్తే అమెజాన్ సర్వర్కి ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్ సెండ్ అయ్యి ఆ డేటాబేస్ సర్వర్ అనేది మొత్తం ప్రాసెస్ చేసి యూజర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంటర్నెట్ ద్వారా యూజర్కి మొబైల్లోకైనా ల్యాప్టాప్లోకైనా కంప్యూటర్కైనా సెండ్ చేస్తుంది. ఇందులో యూజ్ చేసే ల్యాప్టాప్ మొబైల్ యూజ్ చేసేవాళ్ళు క్లయింట్, యూజర్ అనొచ్చు. ఇంటర్నల్గా వేరే మెషిన్లో డేటాబేస్ లాజిక్ రన్ అయ్యేది సర్వర్ అనమాట. సర్వర్ ఎంత ఎఫిషియెంట్ ఉండి యూజర్కి రెస్పాన్స్ అంత ఫాస్ట్గా ఉంటుంది. మధ్యలో ఇంటర్నెట్ అనేది ఒక కమ్యూనికేషన్ మీడియం, వీళ్ళిద్దరి మధ్య మీడియం లాగా అయితే వర్క్ అయ్యి మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఒకరి నుంచి ఒకరు కమ్యూనికేట్ మీడియేటర్గా అయితే ఉంటుంది అనమాట. ఇంటర్నెట్ అనేది సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ అనమాట. ఓకేనా, ఇది ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇదైతే తెలుసుకోవాలి. మీరు ఒక ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నా కానీ, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నా కానీ మీరు బేసిక్ దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రజెంట్ HTML అయితే చెప్తా ఉన్నాను అనమాట కోర్సు. మీరు HTML ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకా సాఫ్ట్వేర్ గురించి ఎన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. అన్ని ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మొత్తం డేటాబేస్ గురించి అన్ని వీడియోలు అయితే నిదానంగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ HTML చెప్తా ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ వీడియోస్, సాఫ్ట్వేర్ వీడియోస్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఇలా ఐటీ ఎడ్యుకేషన్ పర్పస్ అన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ఒకసారి ఛానల్ కూడా చెక్ చేయండి, మీకు అర్థమైపోద్ది అనమాట.